హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లెమిక్ వర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది కోలార్ కంపెనీ థర్మోస్టాటర్ డయాబెటర్. దీని ప్లేట్ అనేది ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం దీనికి కన్సిల్ డయాబెటర్ ఎట్లా ఫిట్ చేయాలో ఆ వీడియో కూడా తీసి ఉన్నాము. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టి ఉన్నా, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ప్లేట్ ఎట్లా ఫిట్ చేయాలో క్లియర్గా చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, పూర్తి వీడియో చూడండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈ ప్లేస్లో అనేది ఆ డయాబెటర్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేసి ఉన్నాం. థర్మోస్టాటర్ డయాబెటర్ పైన వచ్చేసి షవర్ వస్తుంది. ఈ ప్లేస్లో వచ్చేసి డయాబెటర్, ఇది 3-వే డయాబెటర్. ఇది ఇందులో మ్యాక్సిమం మినిమం అని ఉంటుంది. మనకు వచ్చేసి మ్యాక్సిమం నుంచి మినిమం లోపల అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. టైల్స్ వాళ్ళతో మాట్లాడి ఎంత వస్తుందో కన్ఫామ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది. ఫైనల్ అయిపోయినాక అంటే ముందు ఆ వీడియో చూసి వస్తే మంచిది. మీరు కన్సిల్ ఎట్లా చేసినారో ఇంకా మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. కన్సిల్ వీడియో చూసి రండి. ఈ విధంగా ఈయనకి 3 స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ అనేవి ఓపెన్ చేసేయాలి. ఇందులోనే ఒక లెవెల్ అనేది ఉంటుంది. మనకు లెవెల్ పెట్టినామా లేదా క్లియర్గా అనేది చూపించేస్తుంది. ఇప్పుడు ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేసి దీన్ని రిమూవ్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఈ విధంగా అనేది వచ్చేస్తుంది. వీళ్ళు చూడండి, మ్యాక్సిమం మినిమం అనేది క్లియర్గా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. చూపిస్తాను చూడండి. అది కూడా మనం బాగా దీని లోపల ఏమైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేసుకొని, ఇది కూడా వైట్ సిమెంట్ బయటికి ఉంది, ఇది కూడా బాగా క్లియర్గా తీసేసి ఇప్పుడు మనం ఫిట్టింగ్ అనేది చేస్తాము. ఇక్కడ అంతా వైట్ సిమెంట్ ఉంది, ఇదంతా క్లియర్ చేసేస్తాం. ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు మ్యాక్సిమం మినిమం అని ఈ ప్లేస్లో మ్యాక్సిమం అని ఉంది. మినిమం మనకు మ్యాక్సిమం కన్నా మినిమం కన్నా మధ్యలోనే ఉండాలి. ఎక్కువ కూడా పోకూడదు, తక్కువ కూడా పోకూడదు. ఇప్పుడు మనం చూపిస్తున్నాం చూడండి. ఇదే ప్లేట్ కోలార్ కంపెనీది. దీని మోడల్ నెంబర్ అంత క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. దీనికి మీకు ఏమైనా కావాలంటే ఈ విధంగా మీరు మోడల్ నెంబర్ చూసుకోవచ్చు. దీని ఎంఆర్పి వచ్చేసి 14,500 అని మెన్షన్ చేసి ఉన్నారు. దీనిపైన డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉన్నాయో అన్ని క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. ముందు మనం ఓపెన్ చేయగానే యూజర్ మైనా వచ్చింది. దీనివి లోపల పార్ట్స్ అనేవి రావడం జరిగింది. అన్ని బయటికి తీసేస్తా. దీని కింద వచ్చేసి ప్లేట్ అనేది ఉంది. ఇదే ప్లేటు. ఒకసారి యూజర్ మనం ఓపెన్ చేసి చూస్తే ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. దీన్ని ఎట్లా ఫిట్ చేయాలి మీరు ఈ యూజర్ మైనా చూస్తే చాలు, ఈజీగా అనేది ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో వచ్చేసి ఆ బాక్స్ రిమూవ్ చేసేయండి. మనకు కావాల్సింది ఎల్లంకి స్క్రూ డ్రైవర్ కావాలని ఇందులో దీనికి ప్రెజరు అది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ముందు బాక్స్ రిమూవ్ చేసేసి డస్ట్బిన్లో పారేయండి. ఆ తర్వాత ప్లేట్ వచ్చేసి పుష్ చేసేయండి. ప్లేట్ గోడకి కరెక్ట్గా పుష్ చేసేయండి. ఆ తర్వాత అది వచ్చేసి ఈ నాఫ్ వచ్చేసి పైకి పెట్టేయండి. పైకి పెట్టి ప్రెస్ చేసేయండి. ఆ తర్వాత ఇక చిన్న బుష్ మాదిరి ఉంది, అది టైట్ చేయండి. ఆ తర్వాత దాన్ని ప్రెస్ చేసేయండి. కింద నుంచి ఎల్లంకి పెట్టి టైట్ చేసేయండి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. అంటే ఎట్లా టైట్ చేయాలా అంత క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. సింపుల్గా అనేది ఇది చూసి మనం టైట్ చేసేయవచ్చు. అదేవిధంగా దీని నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాడు. ఈ విధంగా దీనికి ఈ నెంబర్స్ అనేది వస్తాయని. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినట్టే మనం ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ మనం ప్లేట్ తీసుకొని ఫిట్ చేస్తున్నాం. ముందు ఈ ఎక్స్ట్రా ఉంది వైట్ సిమెంట్, ఇదంతా క్లియర్గా తీసేస్తాం, లేదంటే ప్లేట్ అనేది బయటికి ఉంటుంది. ఇదంతా క్లియర్గా తీసేసి మనం ప్లేట్ అనేది పెడుతున్నాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇది మనం పెడుతుంటే ప్లేట్ అనేది సెట్ కావడం లేదు. ఎందుకు సెట్ కావడం లేదంటే చిన్న ప్రాబ్లం ఉంది ఇందులో.
ఈ ప్లేట్కి వచ్చేసి దీని లోపల వచ్చేసి వాచర్స్ అనేవి ఉంటాయి. 2 వాచర్స్ కానీ మనం కోకోనట్ ఆయిల్ కానీ పేస్ట్ కానీ పెట్టి ప్రెస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతాయి. ఇవి వాచర్స్ ఉంటాయి కాబట్టి అవి పోనీయవు. అందుకు వచ్చేసి దీనికి కొంచెం ఆయిల్ కానీ పేస్ట్ కానీ తగిలించి ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే పోతాయి. లేదంటే ఆ వాచర్ అనేది సారిగా ఊడి వచ్చేస్తూ ఉంటుంది. అది మీరు కంపల్సరీగా ఆయిల్ కానీ పేస్ట్ కానీ తగిలించండి. ఈజీగా అనేవి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఫస్ట్ మనం పైది నాఫ్ తీసుకుని ప్రెస్ చేసేస్తాం. ఓన్లీ స్ట్రైట్ పెట్టి ప్రెస్ చేసేయడమే, అది అంతే. కింద వచ్చేసి దీన్ని పుష్ టైట్ చేసేస్తున్నాను. ఇది టైట్ చేసేసినాక ఓన్లీ మనం పైది తీసుకొని ఇట్లా ప్రెస్ చేసేయడమే, అంతే. ఇది వచ్చేసి 3 వే, అంటే మనకు షవర్కి, స్పౌట్కి, బాడీ జెట్కి కానీ దేనికైనా యూస్ అవుతుంది. 1 2 3 ఈ విధంగా 3 స్టెప్స్ ఉంటుంది ఇందులో మనకు. ఆ తర్వాత దీన్ని తగిలించేసాం ఆన్ ఆఫ్ చేయడానికి, అంటే కూల్ అండ్ హాట్ వాటర్ ఆన్ ఆఫ్ చేయడానికి. ఇది ప్రెస్ చేసేసి మనం ఎల్లంకి తీసుకొని దీన్ని స్క్రూ అనేది టైట్ చేసేస్తాం. ఈ యూజర్ మెనూలో ఎట్లా ఇచ్చినాడో సేమ్ ఇదే విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేస్తున్నాం చూడండి. ఆ తర్వాత దాని లబ్బర్ ఉంటుంది, ఆ లబ్బర్ కూడా ప్రెస్ చేసేయాలి. ప్రెస్ చేస్తే వాటర్ అనేది లోపలికి పోనీయదు. అది లబ్బర్ అన్న ప్రెస్ చేస్తే అది కూడా ప్రెస్ చేసి చూపిస్తాను మీకు. ఎల్లంకి టైట్ చేసేసినా ఆ తర్వాత ఈ లబ్బర్ అనేది ప్రెస్సింగ్ చేసేస్తున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆన్ ఆఫ్ కరెక్ట్గా అవుతుంది. ఇది రైట్ సైడ్కి తిప్పితే ఇందులో 3 వే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వాటర్ కూడా ఆన్ చేసి చెక్ చేస్తాము. ఫస్ట్ ఇట్లా లేవగానే కూల్ హాట్ 2 కలిసి వస్తాయి వాటర్ అనేది పైన పంప్ ఉండడంతో చాలా ఫోర్స్ అనేది వస్తున్నాయి. వాటర్ అయితే చాలా ఫోర్స్గా వస్తున్నాయి, అంటే హార్డ్ అండ్ కూల్ 2 మిక్స్ అయ్యి వస్తాయి. ఓన్లీ మనం రైట్ సైడ్కి తిప్పితే కూల్ వాటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్కి తిప్పితే హార్డ్ వాటర్. ఇది ఇట్లా పెడితే ఇంకోటి టప్ ఉంది, ఆ టప్లో ఉన్న స్పోర్ట్ కాడికి పోతున్నాయి వాటర్. అయితే ఇంకో సైడ్ తిప్పితే 3 వే కాబట్టి షవర్లో వస్తున్నాయి. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది షవర్లో కూడా చాలా బాగా వస్తున్నాయి వాటర్ అనేది. దీన్ని ఇక హ్యాండ్ షవర్లో కూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకు. షవర్లో కూడా వాటర్ బాగా వస్తున్నాయి. ఇక మనము ఇదైతే వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. 1 2 3 అంటే 3 స్టెప్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు మనం దీన్ని హ్యాండ్ షవర్లో కూడా పెట్టి చూపిస్తాను చూడండి. స్పౌట్లో అయితే వాటర్ చాలా బాగా వస్తున్నాయి. హ్యాండ్ షవర్కి తిప్పుతున్నా చూడండి. హ్యాండ్ షవర్లో చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయి నీళ్ళు, అంటే ఆ గోడకు పోయి తగులుతుంటున్నాయి. చాలా ఫోర్స్గా వస్తున్నాయి వాటర్ అయితే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లంబింగ్ కొరకు తెలుగు ఛానల్కి.